నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా ఉదయగిరిలోని బస్టాండ్ సెంటర్ నందు ఉదయగిరి నియోజకవర్గం పీఓసీ కొట్ట వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు కల్లూరు సురేంద్రరెడ్డి అధ్యక్షతన జనసేన పార్టీ మౌన దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం పీఓసీ కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 3 రోజులు సంతాప దినాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఉదయగిరి పట్టణంలో తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తూ మౌన దీక్ష చేపట్టడం జరిగిందని, కాశ్మీరులో పర్యాటకులను ముష్కరులు కాల్చి చంపటం దారుణమని, మృతులకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగిందని, దేశంలో ఉగ్రవాదులను అణచివేయాల్సిన అవసరం ఉందని, పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరపటం అత్యంత హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నారు. ఉగ్రవాదుల చర్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఉగ్రవాదులను సమూలంగా అణచివేయాల్సిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మృతుల్లో కావలి వాస్తవ్యుడైన జన సైనికుడు సోమిశెట్టి మధుసూదనరావు ఉండటం అత్యంత బాధాకరమైన విషయమని తెలిపారు. వారికి సంతాపం తెలియజేస్తూ వారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ పీఓసీ కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి అల్లూరి రవీంద్ర, ఉదయగిరి మండల అధ్యక్షులు కల్లూరి సురేంద్రరెడ్డి, రాయలసీమ జోన్ కమిటీ సభ్యులు కమతం శ్రీనివాసులు, టీడీపీ మండల అధ్యక్షులు బయన్న, బీజేపీ నాయకులు రోసయ్య, దుత్తులూరు మండల అధ్యక్షులు రవికుమార్, వింజమూరు అధ్యక్షులు బండూరు సత్యనారాయణ, వరికుంటపాడు మండల అధ్యక్షుడు రసూల్ పఠాన్, కలిగిరి మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, జనసేన వీర మహిళ సరిత, ఉదయగిరి మండల సీనియర్ నాయకులు కుర్రకృష్ణ యాదవ్, ఉదయగిరి పట్టణ నాయకులు నాకెళ్ల రవి, ఉదయగిరి మండల ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, జన సైనికులు గువ్వల వెంకీ, లిఖిత్, వెంకట ప్రసాద్ మరియు 8 మండలాల జనసేన కార్యకర్తలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.